మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారం విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వటం జరిగింది. అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద, ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన 5 ఏళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదానీ గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము, అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన పూనుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను, ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామనో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మనకి దాదాపు 18,000 కోట్లు సహాయం కావాలని మనం అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారం 2 విడతల్లో 1,500 కోట్ల రూపాయలు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి జీఎస్టీ కట్టాలో, బ్యాంక్ అప్పులు ఏదైతే ఉందో వాటిని కాపాడటానికి వారు 3,000 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడుకోగలిగాం. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం ఆ రోజుల్లో 1960 నుంచి దాదాపు 77 దాకా ఉద్యమాలు చేయడం జరిగింది. ఎంతోమంది కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి తాటికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు పోరాట ఫలితంగా దాదాపు 21 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 32 మంది మరి ఎవరైతే యాజిటేషన్ చేశారో వాళ్ళని చంపేయడం జరిగింది. ఇందరి పోరాటాల ఫలితంగా ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 1971లో శంకుస్థాపన చేయడం జరిగింది. 1980 నుంచి మరి ప్రొడక్షన్ మొదలైంది. అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ విశాఖపట్నం అంటేనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాని మీద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఆధారపడి దాని మీద జీవిస్తున్నారు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుటిల ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మొత్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి దాన్ని ఆపగలిగాం. ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా, జర్మనీ పరిపక్వతతోటి మనం ఇవాళ ఉక్కు స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అన్నమాట. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, దుర్మార్గాలు, కుటిలమైన ఆలోచనతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ కూడా మనం నిర్మూలించి ఇవాళ విశాఖ ఉక్కుని కాపాడుకున్నాము. మరి దీని పరిణామం మరి సెంట్రల్ స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అన్నమాట. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, దుర్మార్గాలు, కుటిలమైన ఆలోచనతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ కూడా మనం నిర్మూలించి ఇవాళ విశాఖ ఉక్కుని కాపాడుకున్నాము. మరి దీని పరిణామం మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 3,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మళ్ళీ ఇంకో 13,000 కోట్ల రూపాయలు మనకి సహాయం అందుద్ది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేమందరం కూడా సదా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ గడిచిన 7 నెలలుగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనకి దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఏదైతే కోటపూండి శివరాత్రికి ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి జరుపుకుంటాము. కొత్తపాలెం నుంచి కోటపూండి వరకు దాదాపు 4 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం కోసం మనకు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట పట్టణంలో 31వ వార్డులో సింధు స్కూల్ దగ్గర సబ్స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాం. దానికి దాదాపు 40 లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి, పంప్ హౌసు, పైప్ లైన్ కనెక్షన్స్ వీటన్నిటి కూడా దాదాపు 36 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిత్రాలయ దగ్గర, సినిమా హాల్ దగ్గర రోడ్డు ఒకటి, సిమెంట్ రోడ్డు, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాము. ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినాయో, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదో, ఇవాళ అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్తున్నాము. అందువల్ల ఈ అభివృద్ధిని మీకు తెలియజేయడానికి వాళ్ళ మీడియా కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఎన్టీఆర్ భరోసా, ఇవన్నీ కూడా ముందుండి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు